ఇవాళ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఆవిడ పర్యవేక్షణలో పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో బెదిరింపులకు దిగారు. నేను మళ్లీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్ లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు. గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకింత అధికార అహంకారం పనికిరాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు, మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరేం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలకే అంటున్నారు. నేను ఆవిడని సూటిగా అడుగుతున్నా, మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి? న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? వ్యవస్థల్ని కంట్రోల్ చేయమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా? నేను ఇవ్వట్లేదు. న్యాయం ఒకటి ఉంటుంది, దాని పని చేసుకుపోతుంది. మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అనే నేను మెసేజ్ ఇస్తున్నా. ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్లు కర్రలు తీసుకుని ఇంటి మీదకి వచ్చి సారీ అడగమని ఏ చట్టం చెప్పిందో ఆవిడ నాకు తెలియజేయాలి, నేను తెలుసుకుంటాను.